కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 3వ డివిజన్లో లతా శేఖర్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 3వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాశెట్టి లతా శేఖర్ డివిజన్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. వారికి డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఉండి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి పనులు చేయడం లేదన్నారు. అందుకే ప్రజలు కారు రావాలి అని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రం మల్లారెడ్డి, శ్రీనివాస్, రేణుక, భారీగా మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నామండి. ఇక్కడ 3వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నాము. సో వారు ఏం చేయబోతున్నారు, వారి యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దాని గురించి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ప్రచారం ఎలా జరుగుతుంది సార్? ప్రచారం బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే ఇలా కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ ఉంది. ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠ కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. గంగుల కమలాకర్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు కరీంనగర్లో మేయర్ సీట్ను అత్యధికంగా మెజార్టీతోటి 40 నుంచి 50 సీట్లతోటి మేయర్ సీట్ కైవసం చేసుకునే దిశగా ప్రచారం సాగుతుంది. ఎందుకు మీకు ఓటేయాలి? యాక్చువల్లీ మాకెందుకు వేయాలంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ వచ్చే నుండి ఏ పని చేసిందని చెప్పడానికి ప్రజల దగ్గరికి పోతే వాళ్ళకు విధి లేక ఏమనంటే మీకు మందు పెడతాం, డబ్బులు ఇస్తాం, ఇది కాదు ఒక పని చేసి చూపెట్టమని చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ మా కేసీఆర్ గారు చేసినటువంటి గవర్నమెంట్, గంగుల అన్నగారు చేసినటువంటి డెవలప్మెంట్ని చూసి ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఎట్లా ఉన్నాయో అసలు వాటి గురించి ఏం చెప్పగలుగుతారు? అయితే అన్న ఇక్కడ రోడ్ల సమస్య కూడా ఈ బుట్టి రాజారాం కాలనీకు శివాజీ నగర్కు ప్రత్యేకంగా చాలా డ్రైనేజ్ సమస్య, సీసీ కెమెరాలు కానీ తర్వాత ఈ కొంచెము వీళ్ళకు చాలామంది శ్మశాన వాటిక గురించి అడుగుతానన్న వాళ్ళకు మంచినీటి సమస్య కూడా ఉన్నది. ఎందుకంటే ల్యాండ్ మాకు రోడ్ నెంబర్ 1, 2, 3లా నీటి సమస్య ఉన్నది. వాళ్ళకి ఏంటంటే బంజారా హిల్స్ కంటే బాగున్నటువంటి భూములలో ఇల్లు కట్టిరు మా 3వ డివిజన్ ప్రజలు. కానీ వారికి ముఖ్యంగా ఏంటంటే ఇల్లు కట్టినప్పుడు నీరు లేదు కాబట్టి ఆ నీటి సమస్యను ఏ విధంగా తీర్చాలనో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి అనుగుణంగా మనకు హామీ ఇచ్చారు గంగుల కమలాకర్ అన్న గారు. వారికి మొత్తం నీటి సమస్య తీర్చే విధంగా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నీటి మనము సమస్యకు లేట్ అయినా కూడా ప్రస్తుతానికి మేము వాటర్ ట్యాంకులతో కూడా మేము ఇదివరకు సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కూడా నీటి సమస్య తీర్చేద్దామని మేము హామీ ఇస్తున్నాం. గతంలో మీరు కార్పొరేటర్గా ఉన్నారు కదా, సో అప్పుడు సరిపడే నిధులు వచ్చాయా? ఆ నిధులు వస్తే ఎంతవరకు తీసుకొచ్చారు మీరు? ఇక్కడికి ఎంత తీసుకొచ్చి డెవలప్ చేశారు? ఇక్కడ అంటే మీరైనా కావచ్చు, మీకన్నా ముందున్న కార్పొరేటర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ ఎంతవరకు అభివృద్ధి చేశారు అది మీరు చెప్పగలరు? గతంలో ఉన్నటువంటి నిధులు అన్నగారితోటి చేసుకొచ్చినటువంటి నిధులతోటి డెవలప్మెంట్ జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం దేవుడు కూడా అన్నీ చేయలేకపోతారు. కాబట్టి కొన్ని ఏరియాలో పెండింగ్ ఉండింది. ఆ పెండింగ్ కార్యక్రమాలను కూడా మేము ఇప్పుడు ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. ప్రజలు కూడా మాకు అదేవిధంగా ఓటేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు మేజర్గా మీరు ఇంటింటికి గడప గడప ప్రచారం మొదలుపెట్టారు కదా, ఈ ప్రచారం వెళ్ళినప్పుడు మహిళల నుండి కానీ యువకుల నుండి కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? యాక్చువల్ వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు? వీళ్ళు ఇప్పుడు మాకు అడిగేది ఏంటంటే కేసీఆర్ పోయిన తర్వాత మేము అసలు ఏనాడు మళ్ళీ ఇప్పుడు ముందు కేసీఆర్ గారు రావాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. మా కాంగ్రెస్ వచ్చిన నాటి నుండి ఈనాడు ఒక నాయకుడు వచ్చింది కానీ ₹1 పని చేసింది కానీ లేదు. కాబట్టి మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మేము కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, గంగుల గారి ఆశీర్వాదంతో మేము ముందుకెళ్తే దిశగా ప్రజలు చెప్తున్నారు. ఇది అండి ఇక్కడ చెప్తున్నటువంటి అభ్యర్థి వారు ఏమంటున్నారంటే డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ హయాంలోనే రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇతర ఏ పనులైనా కానీ జరిగినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. సో వాళ్ళు ఒక చేతుల పేర్లు చెప్పడానికే తప్ప చేసింది ఏమీ లేదు అని చెప్తున్నారు. అట్లాగే ఈ డివిజన్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థి మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా మంచిగా జరుగుతుంది. మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు మహిళల నుండి ఎలాంటి స్పందన దొరుకుతుంది? చాలా మంచి స్పందన దొరుకుతుంది. మనకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ గుర్తు ఇప్పుడు దేని మీద ఓటు వేయమంటున్నారు మీరు? కారు గుర్తుకు ఓటు వేయమంటున్నాం. ఎందుకు వేయాలి మీకు ఓటు?
మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్నీ మనకు సాధ్యమవుతాయి. లోన్ ఏవైనా ఫండ్స్ కానీ ఏమైనా ఉన్న డివిజన్లో రోడ్స్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ విద్యుత్ సమస్యలైనా మనకు అన్నిటికీ ఫండ్స్ వస్తాయి కాబట్టి మన గవర్నమెంట్ ఫామ్ కావాలని కోరుకుంటున్నాం. సో ఇది అండి ఇక్కడ అభ్యర్థి ఏమంటున్నారంటే బీఆర్ఎస్తోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మన ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మనకు నిధులు అనేది అధికంగా తీసుకొచ్చి ఈ డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కావున నాకు ఒక్కసారి మళ్ళీ కారు గుర్తుపైన ఓటు వేసి మీ అభ్యర్థించి గెలిపించాలని కోరుకుంటున్నారండి. ఇది అండి. ఓవర్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. 3వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా జరుగుతుంది, ప్రచారం ఎలా జరుగుతుంది, ఎవరు ఎట్లా చేస్తున్నారు అన్న దాని విషయం గురించి మనం మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏం పేరు మేడం మీ పేరు? నా పేరు లక్ష్మి. ఓకే, ఎట్లా జరుగుతుంది మేడం ప్రచారం ఇక్కడ ఈ ఏరియాలో? ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. శేఖర్ అన్నకు మేము ఏలుకున్నాం మంచిగా అందరూ అవకాశం వచ్చింది. ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. అందరూ మంచిగా వేలుకొని అందరం ఓట్లేస్తాం. ఎందుకు శేఖర్ కోట? ఎందుకంటే పింఛన్లు వస్తున్నాయి మాకు. ఎవరు ఇచ్చారు పింఛన్లు? అది కేసీఆర్ ఇస్తాడు. రోళ్ళు వేపించిర్రు. అప్పుడు వాళ్ళ పదం ఉన్నది కాబట్టి రోళ్ళు వేపించిర్రు. వాళ్ళ గురించే మేము కొట్లాడుతున్నాం. మాకు కష్టం వచ్చినా ఆపత వచ్చినా దగ్గర అందుబాటులో ఉన్నాడు కాబట్టి మేము గెలిపిస్తాం, కోరుకున్నాం, నిలబెట్టుతున్నాం. దయచేసి మంచిగా అందరూ ఆలోచించి అభిమానం కోసం మేము ఏలుకున్నాం. ప్రతి ఒక్కదానికి వస్తాడు. అందరు ఆదరించాలి అందరం. ఓకే అమ్మ, మీరేమంటున్నారు? మా ఓటు అది కారే మనది, కారు గుర్తు. ఇది అండి ఇక్కడ పరిస్థితి. మనం చూస్తే ఏమంటున్నారంటే కేసీఆర్ పథకాలు పెట్టినాయి, మాకు బాగా వచ్చాయి అని చెప్తున్నారు. మేడం, నా పేరు లక్ష్మి, దుబాసి లక్ష్మి. మాది 3వ డివిజన్. మేము గెలిపిస్తాం సీనాన్నకు. ఆ కారు గుర్తుకు ఓటేసి మా వాడకు మేము నిలబెట్టుకుంటాం. మంచిగా రావాలి శేఖర్. మరి నాకు 3 రకాల పింఛన్ వస్తుంది. నేను బీడీలు చేసుకొని నాకు కిడ్నీ ప్రాబ్లం అయినా నాకు అదే బీడీలు నగదు చేసుకొని బతానా. నేను గరీబ్ దాన్ని. మా వాడుకు ఇంత లైట్ కానీ మోరీ కానీ మంచిగా చేపిస్తే అన్న మా 3వ వాడకు కారు గుర్తుకు ఓటేసి మొత్తం గెలిపించుకుంటాం. సరేనా? ఇది అండి, ఇది పరిస్థితి అండి. ఎవరిని ఏ మహిళని కదిలించినా కూడా మేము కారు గుర్తుకే ఓటేస్తాము. కారు గుర్తుదారినే మాకు పింఛన్లు వచ్చినాయి, మాకు అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మేము మరొకసారి శేఖర్ గారికి, లతా గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని వారిని కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్గా చూసే అవకాశం ఉంటే చూస్తామని చెప్తున్నారండి. ఇది పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.